కాసేపట్లో గుంటూరుకు చేరుకోనున్నారు మాజీ సీఎం జగన్. భారీ భద్రత నడుమ గుంటూరుకు వెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. జగన్ వెంట భారీగా వైసీపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. కాజా టోల్ ప్లాజా దగ్గర అభిమానులకి జగన్ అభివాదం చేస్తున్నారు. బైక్స్, కార్లతో జగన్ ని ఫాలో అవుతున్నారు అభిమానులు, కార్యకర్తలంతా. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ హసీనా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, ఎక్కడి వరకు చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి? ఎంతసేపట్లో రీచ్ అయ్యే అవకాశం ఉంది? ట్రాఫిక్ ఆంక్షలు ఏమన్నా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కొద్దిసేపటి క్రితమే కాజా టోల్ ప్లాజా దాటింది. ఇప్పుడు మరి కాసేపట్లో గుంటూరుకి రీచ్ అయిపోతున్నాం. గుంటూరు ఫ్లైఓవర్ దగ్గర నుంచి కిందికి సిటీ లోపలికి వెళ్లాల్సి ఉంది. అయితే మొత్తం అంతా కాన్వాయ్ భారీ సంఖ్యలో మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అలాగే కార్యకర్తలు, అభిమానులు అంతా కూడా యాడ్ అవుతూ వస్తున్నారు. ఫస్ట్ 20-30 వాహనాలతో స్టార్ట్ అయిన కాన్వాయ్ ఇప్పుడు చూసుకుంటే దాదాపు 100 వరకు వాహనాలు రోడ్డు పైన మనకు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో అలాగే వాహనాలే కాకుండా బైకుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అంతా కూడా ఫాలో అవుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే ఎక్కడా కూడా పోలీస్ ఆంక్షలు మనకు కనబడలేదు. టోల్ ప్లాజా వద్ద కూడా చాలా మంది భారీ సంఖ్యలో వచ్చి జగన్ ని కలవడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అతన్ని అక్కడ దిగి వాళ్ళతో అభివాదం చేసి అక్కడ నుంచి బయలుదేరారు. అయితే మరి కాసేపట్లో గుంటూరుకి రీచ్ అయిపోతుంది కాన్వాయ్. అయితే సిటీలోకి, అంటే హైవే నుంచి మళ్ళీ సిటీలోకి టర్న్ అయినప్పుడు అక్కడ రోడ్లు కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా స్లోగా ముందుకెళ్లే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్న నేపథ్యంలో ఎక్స్ట్రాగా ఉన్న వాహనాల్ని పోలీసులు అనుమతించి, అంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ దాటగానే వాహనాల్ని ఆపేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇంకొక ½ అన్ అవర్ వరకు గుంటూరుకి రీచ్ అయ్యే అవకాశం ఉంది. వెళ్ళిన తర్వాత అక్కడ అంబటి రాంబాబు కుటుంబంతో పరామర్శించిన తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడతారు. ఉన్న సిచ్యువేషన్, ప్రజెంట్ తాజా పరిస్థితి, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితి పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ హసీనా.